హలో అండి. ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నాను. అదేనండి, ఉగాది రోజున అసలు నేను ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఉగాది రోజుకి ఆల్రెడీ డైటింగ్ స్టార్ట్ చేసేసాను. లాస్ట్ మంత్ 19th ఉంది కదా ఉగాది. నేను 8th తిన్నాను లాస్ట్ ఫుడ్. అంటే అన్నము 9th నుంచి కంప్లీట్గా అన్నం తినడం మానేశాను. అసలు నిజం చెప్పాలంటే ఈరోజు ఇంట్లో ఏమీ వండలేదు. వండలేదు కదా, అసలు ఏం తిన్నాను అనేది ఫర్దర్గా చెప్తాను. సో ఈరోజు ఉగాది కదా, బేసిక్గా నాకు ఉగాది అని అంటే ఒక బ్యాడ్ మెమొరీ అని. చాలా ఇయర్స్ నేను అసలు ఉగాది అని అంటేనే ఒక 15 అడుగుల దూరంలో ఉంటాను నేను. ఈ పండగకి ఎందుకో అన్ని పండగలకు ఉన్నంత ఇంట్రెస్ట్ నాకు ఈ పండగకి ఉండదు. ఎందుకంటే ఉగాది తర్వాత రోజు మా నాన్న చనిపోయారనమాట, సూసైడ్ చేసుకుని. అదొక నాకు బ్యాడ్ మెమొరీ లాగా. మా అన్నయ్యకి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారనమాట. నాకు అది ఇంకా బాగా డిప్రెషన్ అని కాదు, కానీ ఏదో ఇంకా మా నాన్న అమ్మ బేసిక్గానే చనిపోయింది హెల్త్ బాగోక. ఇంకా నాన్న చనిపోయాక ఇంకా నిజంగా మేము అనాథలము. ఆ ఒక్క సెంటెన్స్ నాకు చాలా బాధ కలిగిస్తుంది ఇప్పటికీ కూడా. నేను కొంచెం స్ట్రాంగ్, సో నాకు కానీ నీళ్ళు త్వరగా వచ్చేస్తాయి అన్నమాట కళ్ళల్లో నుంచి. ఇంకా మా నాన్న చనిపోయిన రోజు కదా అని చెప్పి నేను అసలు ఉగాది రోజున తలస్నానం చెయ్యను, ఇలా ఉండేదాన్ని అనమాట. నేను ఇదే ఆల్రెడీ ఒక ఉగాది వ్లాగ్లో కూడా షేర్ చేశాను. చాలా ఇయర్స్ తర్వాత నేను ఉగాది చేసుకుంటున్నాను అని చెప్పి. కానీ ఈరోజు జస్ట్ ఇలా చేశాను అనమాట. కానీ డెఫినెట్గా మన పేరెంట్స్ మనకి గుర్తొస్తూనే ఉంటారు కదా ఎవరికైనా. సో మనిషి ఉంటే అట్లీస్ట్ ఏదో ఒక రోజు కలుసుకోవచ్చు. మనుషులు లేకపోతే చాలా కష్టము. మేము చాలా ఫేస్ చేసాము నిజం చెప్పాలంటే. అట్లీస్ట్ మా నాన్న ఉన్నా కానీ బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. తర్వాత రోజులేండి, మా నాన్న చనిపోయింది ఉగాది రోజు కాదు. కాకపోతే తను ప్లాన్ చేసుకుని ఉగాది రోజు కాకుండా తర్వాత రోజు చనిపోయాడని నాకు అనిపిస్తుంది అనమాట. ఏం చేస్తాం, ఏం తప్పదు, ఏమీ అనుకోద్దు ఈ అదో సోదంతా చెప్తున్నందుకు. కమింగ్ టు ద పాయింట్, నేను ఇవి ముందు రోజు తెచ్చేసాను అనమాట మార్కెట్ నుంచి. మామిడాకులు అలాగే యాప పువ్వు. నేను అసలు ఏం చెయ్యను కదా, అందుకని యాప పువ్వు కూడా గుమ్మాలకి పెడుతున్నాను అనమాట. కొంచెం లుక్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి. సో యాప పువ్వు మామిడాకులు ఇలాగ గుమ్మానికి తగిలిస్తున్నాను. మాకు తలుపులు ఎక్కువ ఉండడం వలన గుమ్మానికి తగిలించుకోవడానికి కూడా మేకులు ఉంటాయి. కాకపోతే ఆ మేకులకి ఇవి ఆగవన్నమాట. తర్వాత నాకు ఐడియా వచ్చింది తాడుతో కట్టాల్సింది అని చెప్పి జస్ట్ ఇలా పెట్టాను అనమాట. ఎంత నిండుగా అనిపించిందో భలే అనిపించింది నాకు. ఇంకా పువ్వులు తెచ్చాను అనమాట మార్కెట్ నుంచి. ఆ పువ్వులు మీకు అందరికీ తెలుసు కదా, నాకు ఇలా ఉర్లీస్లో వేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఉర్లీస్లో వేస్తున్నాను అనమాట. పువ్వులు అయితే ఈరోజు చాలా రేటు ఉన్నాయి. పావు కేజీ 100 రూపాయలు ఎంతో చెప్పారనమాట. ఇంకేం చేస్తాం, ఏదైనా తప్పదు. ఆల్రెడీ నేను ఇలా చెయ్యాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకా 3 రకాల పువ్వులు తీసుకొని వచ్చాను. ఎల్లో, వైట్ అండ్ ఇవి చామంతులు తెచ్చాను. గులాబీ పువ్వులు కూడా తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా పెద్ద పళ్ళెం ఉంటుంది కదా ఇత్తడిది, ఇలా సెట్ చేస్తున్నాను. నేను మొన్న ఒక స్టూల్ చూపించాను కదండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. నేను డెకోర్ కోసం ఇవి తెప్పించాను అని చెప్పాను కదా, ఆ స్టూల్ని అయితే వాడాను అనమాట ఇది పెట్టడానికి. మా ఇంట్లో కృష్ణుడు ఉంటాడు కదా, కృష్ణుడు పైన ఉంటాడు, కింద అయితే ఇలా పెట్టాను అనమాట. నాకు భలే అనిపించింది ఇది. ఇలా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కదా పువ్వులు అస్సలు ఉండవు. అందుకని చెప్పేసి ఇప్పుడు అసలు ఉర్లీల్లో పువ్వులు వేయాలనే థాట్ కూడా లేదనమాట. ఒకప్పుడు ఎండాకాలం కూడా వేసేదాన్ని. 2 రోజులకి అవి పాడైపోయాయి పువ్వులు, వేడికి తట్టుకోలేక. ఇది వచ్చేసి చిన్న ఉర్లి, ఇత్తడివే వేసానులేండి, మట్టి వాటిల్లో వేయలేదు. ఇక్కడ నీళ్లు పోసి మధ్యలో గ్లాస్ పెట్టి పైన వినాయకుడిని పెడదామనే ఆలోచనలో ఇది ఇలా డెకోర్ చేస్తున్నాను అనమాట. ఇలాగ నేను లాస్ట్ టైం ఒక దీపావళికి చేశాను.
దీని మీద గ్లాస్ మీద బుద్ధుడి బొమ్మ పెట్టాను, కాకపోతే ఇప్పుడు వినాయకుడి బొమ్మ పెడుతున్నాను అనమాట. పక్కన మామిడాకులు కట్ చేసి పెట్టాను కదా, ఇవి ఇలా పెడదాము, ఇది చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇలా పెడదాము అని చెప్పి మామిడాకులు కొన్ని ఉంచాను అనమాట, బయట పెట్టకుండా. ఇది బాగుందా బాగాలేదా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. కాకపోతే కొంచెం వెల్తిగా ఉంది అని చెప్పి నేను ఏం చేశానంటే కొన్ని వేప కొమ్మలు ఉంచాను అనమాట. ఆ వేప కొమ్మలు కూడా బాగా సెట్ అయ్యింది అని అనిపించింది నాకు. ఆ వేప కొమ్మలు కూడా ఇందులో పెట్టాను అనమాట. లాస్ట్కి ఫోటో యాడ్ చేస్తాను చూడండి, ఫోటో యాడ్ చేయడం ఇప్పుడు మర్చిపోయాను. చాలా బాగుంది. ఇది ఇక్కడ వినాయకుడిని పెట్టాను అనమాట. ఈ వినాయకుడు నాకు మా ఆఫీస్లో శివ అని ఉంటాడు. మేము బాంబే వెళ్ళినప్పుడు ఒక 2023లో అనమాట, బాంబే వెళ్ళినప్పుడు రానమ్మ ఇది నీకే వినాయకుడు, నువ్వు త్వరగా కారు కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆ కారులో ఈ వినాయకుడిని పెట్టుకో అని ఇచ్చాడనమాట. చాలామంది మనం బాగుండాలి అని అనుకుంటే, ఒక 10 మంది బాగుండాలి అని అనుకుంటే 90 మంది మనం బాగోకూడదని కోరుకుంటారు. అందరికీ నాకు తెలిసి ఇది అందరికీ అలాగే ఉంటుంది. ఎవరైనా బాగుంటే కొంతమంది అసలు చూడలేరు కదా. సో థ్యాంక్స్ రా బాబు, నువ్వన్నా మేము బాగుండాలని కోరుకుంటున్నావు అని అనుకున్నాను. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చి, ప్రజెంట్ అయితే నాకు కార్ లేదు కదా, అందుకని ఈ వినాయకుడిని నేను షో పీస్ లాగా పెట్టుకుంటాను అనమాట. మా దీపు కూడా తీసుకొని వచ్చింది. నాకు వెంకన్న బాబు అంటే చాలా ఇష్టం కదా, అది తిరుపతి వెళ్ళినప్పుడు కార్లో పెట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామి ఇలాంటిదే చిన్న ఐడల్ తీసుకొని వచ్చిందనమాట. నాకు ఇవి తుడుస్తున్నప్పుడు ఎప్పుడు నాకు అవే గుర్తొస్తూ ఉంటాయి, కారులో పెట్టుకో అత్తయ్య అని చెప్పి తీసుకొని వచ్చి ఇచ్చింది. అది కూడా నేను షోకేస్లోనే పెడతాను అనమాట, వెంకటేశ్వర స్వామిని కూడా. సో అవన్నమాట చిన్న చిన్న బొమ్మలు ఎలా ఉన్నాయి మా ఇంట్లో అనేది. ఇంకా డెకర్ అయిపోయిన తర్వాత మంచిగా దేవుడికి పూజ చేశాను. చెప్పాను కదా ఏమీ వండలేదు అని చెప్పి, మంచిగా పువ్వులు పెట్టి, మా నాన్నగడు ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. మంచిగా పువ్వులు పెట్టి ఇంకా దేవుడికైతే దండం పెట్టుకున్నాను. ఇక్కడ అరటిపళ్ళు పెట్టాను కదా, నేను ఇందాక అన్నాను కదా ఏమీ వండలేదు, ఏం తిన్నానో చెప్తాను అని చెప్పి. ఈ అరటిపళ్ళే నాకు ఈరోజు ఫుడ్ అనమాట. నేను విన్నాను అరటిపళ్ళలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అని చెప్పి, అది నిజమా కాదా అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, నేను గూగుల్ కూడా చేయలేదు అసలు అది నిజమా కాదా అనేది, అందుకే అడుగుతున్నా స్పెసిఫిక్గా. కార్బోహైడ్రేట్స్ వెళ్ళకపోతే మంచి బతకరు అని చెప్పేసి వింటున్నాను. అది కూడా ఒక టెన్షన్ వస్తుంది నాకు. బతకరు అని తెలిసి టెన్షన్ ఎందుకు, తినొచ్చు కదా అంటే కొంచెం వెయిట్ లాస్ అవుదామి అని చెప్పి తినట్లేదు అనమాట. ఇంకా పూజ చేసేసుకున్నాక ధూపం అయితే వేస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి మీకు, నాకు ధూపం వేయడం అంటే చాలా ఇష్టము. ఇలా వేస్తే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది, నాకు పీస్ఫుల్గా ఉంటుంది. నిజం చెప్తున్నానండి, ఈరోజు 19th కదా, ఇంకా 20th నుంచి ఈరోజు మాకు హాలిడే ఉంది. 20th నుంచి 1st ఏప్రిల్ అంటే మార్చ్ 20 నుంచి 1st ఏప్రిల్ వరకు అన్ఈవెన్ స్లీప్ అనమాట. నాకైతే చాలా టఫ్. నిద్ర లేకపోతే బేసిక్గా చాలా కష్టం కదా. నాకు అసలు నిద్ర అంటే పిచ్చి. నేను ఎక్కడ టైం దొరుకుద్దా, ఎప్పుడు పడుకుందామా, పడుకుంటే అసలు నిద్ర కూడా లేవను నేను. అంత ఇష్టం నాకు నిద్ర అంటే. తిండి కోసం కూడా లేవను అనమాట. కానీ కొన్ని తప్పదు. అసలు అంతా ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుందిలేండి మార్చ్లో. ఇంకా ఈ ఇయర్ కొంచెం పర్వాలేదు అని అనిపించింది. ఆ రోజు కొంచెం లేట్ వచ్చాను 31stలో. సో అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. కాకపోతే ఇంకా ఇప్పటి నుంచి అయితే అన్ఈవెన్ స్లీప్స్, అన్ఈవెన్ టైమింగ్స్ ఇలా అనమాట. అయినా కానీ నేను ఫుడ్ తినకూడదు అని డిసైడ్ అయ్యాను. అలాగే సర్వైవ్ అయ్యాను అనమాట. బాగానే అనిపించింది. వెయిట్ లాస్ కూడా బాగా రెడ్యూస్ అయ్యాను అని అనిపిస్తుంది నాకైతే. నేను ఫర్దర్గా మీరే చెప్పండి చూసి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా మొత్తం ఇల్లంతా ధూపం వేసాను బెడ్రూమ్స్లో. నాకు భయం ఏంటంటే, ఏసీ ఉన్న రూమ్లో మనము ధూపం వేస్తే ఏసీ సక్ చేస్తుంది కదా, ఏసీ ఆన్ ఉన్నప్పుడు. మనం ఏమన్నా వంట చేస్తే కూడా చిమ్నీ ఆన్ చేయకపోతే ఏసీ దాన్ని పీల్చేస్తుంది అనమాట. అది కొంచెం నాకు ఇది అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఏసీ ఆఫ్ చేసి ధూపం వేసాను.
ఈ ధూపం వేసేది నేను మీషోలో తీసుకున్నాను, చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఇక్కడ పెట్టాను అనమాట, ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం అందులో సాంబ్రాణి గుగ్గులం రెండు కలిపి వేసేసి ఇక్కడ కృష్ణుడు ఉంటాడు కదా ఇక్కడ పెట్టాను అనమాట. నేను ఈ సైడ్లో మొక్కలు ఉన్నాయి చూసారా, అవి పండిపోతున్నాయి, పండిపోయిన తర్వాత తీద్దామని చెప్పి తీయలేదు. నాకు ఇలా మొక్కలు పండిపోయినా ఎండిపోయినా కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పడుకున్నాను, కొంచెం 2 అరటిపళ్ళు తినేసి. ఇంక ఇది సాయంత్రం అనమాట. పొద్దున్న పనమ్మాయి రాలేదు ఇవాళ, కారిడార్ అంతా క్లీన్ చేశాను అనమాట. ఇలాగ క్లీన్ చేసి మంచిగా ముగ్గులేసాను. పొద్దున్న నుంచి తీయలేదు, సాయంత్రం తీస్తున్నాను అని నాకే అనిపించింది. ఇది సాయంత్రం ఆల్మోస్ట్ 5:25, 5:30 ఆ టైంకి సడన్గా మేలుకు వచ్చింది. ఇంక అందుకని లేచి బయట వీడియో కూడా తీయలేదు, ఎంత బాగుందో కడిగిన తర్వాత అని చెప్పి నాకు నేనే అనుకుని వీడియో తీస్తున్నాను అనమాట. నాకు ఇలా చూస్తే ఎంత ముచ్చటేస్తుందో తెలుసండి, ఎందుకో తెలియదు కానీ మంచిగా అనిపిస్తుంది, బాగుంది అని అనిపించింది అనమాట. ఇంకో మొక్కలు కూడా ఇలా ఉన్నాయి, కొంచెం పర్వాలేదు, ఇంకా ఎండలు అంత ఎక్కువేం రావట్లేదు కదా, కొంచెం నీళ్ళు పోస్తున్నా పర్వాలేదు అని అనిపిస్తుంది. 15 చుక్కల ముగ్గు అనమాట, ఇది వేసాను ఇస్తరాకుల ముగ్గు ఇవాళ. సో ఈ రోజైతే ఇలా గడిచింది, ఏమీ వండకుండా వేపు పచ్చడి కూడా చేయకుండా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? నా లుక్స్ అయితే మీకు యాడ్ చేస్తాను, ఫొటోస్ చూడండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏ లుక్ నచ్చిందో కూడా మెన్షన్ చేయండి మర్చిపోకుండా. బాయ్ అండి.